Hi, this is Darshan. Today concept Prime Minister. భారత రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటు తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు తరహా పద్ధతి ప్రకారం భారతదేశంలో రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. ప్రధానమంత్రి వచ్చేసి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటారు. సో ఇక్కడ రాష్ట్రపతి వచ్చేసి రాజ్యాధినేత, రాష్ట్రపతి రాజ్యాధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత. సో ఇక్కడ ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలంటే ఆయనకు ఏం అర్హతలు ఉండాలా? ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలంటే ఆయనకు ఎటువంటి అర్హతలు ఉండాలి? ఫస్ట్ వన్, ఆయన భారతదేశ పౌరుడై ఉండాలా. నెక్స్ట్ 25 సంవత్సరాలు నిండి ఉండాలా. అదేవిధంగా లోక్సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ అయి ఉండాల. నెక్స్ట్ ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకోండి, నియమింపబడే సమయానికి పార్లమెంటులో సభ్యత్వం లేకపోతే సభ్యత్వం లేకపోతే నియమించిన రోజు నుండి 6 నెలలలోపు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావాలి. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ప్రధానమంత్రిగా కావాలనుకున్న వ్యక్తి ఒకవేళ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యుడు కాకపోయినా కానీ అతన్ని ప్రధానమంత్రిగా నియమించవచ్చు. అలా ప్రధానమంత్రిగా నియమించిన వ్యక్తి 6 నెలలలోపు లోక్సభలో అయినా కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం పొందాలా. అప్పుడు మాత్రమే ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ఇది దాని అర్థం. సో నెక్స్ట్ ఆర్టికల్ 88 ప్రకారం కేంద్ర మంత్రులు ఏ సభ నుంచి అయినా ఎన్నిక కావచ్చు. సో కేంద్ర మంత్రులు లోక్సభ నుంచి ఎన్నిక కావచ్చు, అదేవిధంగా రాజ్యసభ నుంచి అయినా కూడా ఎన్నిక కావచ్చు. నెక్స్ట్ ఉదాహరణకి ఏ సభలో సభ్యుడు కాకపోయినా ప్రధానమంత్రిగా నియమితులైన వారు, ఏ సభలో అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులు కాకపోయినా కానీ వీళ్ళు ప్రధానమంత్రిగా నియమించబడడం జరిగింది. సో ఉదాహరణకి ఫస్ట్ వన్ పివి నరసింహారావు, నెక్స్ట్ దేవగౌడ. సో ఈ పివి నరసింహారావు గారు మన కర్నూలులోని నంద్యాల. సో నంద్యాల నియోజకవర్గంలో 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపు పొందింది, లోక్సభకు పోతాడు. అదేవిధంగా దేవగౌడ. సో దేవగౌడ వచ్చేసి ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ఇతను కర్ణాటక నుంచి రాజ్యసభకు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఇతను ఎన్నిక కావడం జరుగుతుంది. సో వీళ్ళు ఏ సభలో సభ్యత్వం లేకపోయినప్పటికీ ప్రధానమంత్రిగా నియమితులైనారు. సో పివి నరసింహారావు గారు, దేవగౌడ. సో నెక్స్ట్ సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడై ఉండాలి. అయితే ఇంతవరకు రాజ్యసభ సభ్యులుగా ఉండి ప్రధానమంత్రి అయిన వారు, సో మ్యాక్సిమం సాధారణంగా అంటే ప్రధానమంత్రులు లోక్సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధానమంత్రి అయిన వారు ఫస్ట్ ఇందిరాగాంధీ 1960
రాష్ట్రపతి 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ను పిఎంగా నియమించి నెల రోజుల్లోపు సభా విశ్వాసాన్ని పొందమని కోరడం జరిగింది. సో రాష్ట్రపతి తన విచక్షణ అధికారాన్ని 1979 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వినియోగించుకోవడం జరిగింది. సో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఆనాటి రాష్ట్రపతి సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ను ప్రధానమంత్రిగా నియమించి నెల రోజుల్లోపు సభా విశ్వాసాన్ని పొందమని కోరడం జరిగింది. ఇది రాష్ట్రపతి యొక్క ప్రథమంగా తన విచక్షణమైన అధికారాన్ని ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా 1984 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆనాటి రాష్ట్రపతి జ్ఞాన్ జైల్ సింగ్ రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించడం జరిగింది. ఇది రెండవసారి ఉపయోగించిన విచక్షణ అధికారం. సో నెక్స్ట్ 1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధానమంత్రి నియామకానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు. రాష్ట్రపతి సహేతుకమైన గడువునిచ్చి లోక్సభలో తన మెజారిటీని నిరూపించుకోవచ్చు. సో 1980 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా నియమానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు. రాష్ట్రపతి ఒక నిర్ణీతమైన గడువు ఇవ్వడం జరుగుతుంది. ఆ నిర్ణీతమైన గడువులో తన మెజారిటీని ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి చరణ్ సింగ్, చంద్రశేఖర్, దేవగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్పేయి వీళ్ళంతా కూడా ఇటువంటి మెజారిటీని వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. నెక్స్ట్ 1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్లమెంటులో ఏ సభ్యుడు కాకపోయినా ప్రధానమంత్రిగా నియమించవచ్చు. కానీ 6 నెలల్లో పార్లమెంటులోని ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. సో ఉదాహరణకి ఇందిరాగాంధీ గారు కూడా అలాగే ఎన్నికయ్యారు, దేవగౌడ, మన్మోహన్ సింగ్. సో ఇప్పుడు పార్లమెంటులో ఏ సభలో కానీ సభ్యత్వం లేకపోయినా వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చు. ఎంతవరకు అంటే 6 నెలల వరకు ఏ సభలో సభ్యత్వం లేకపోయినా కూడా వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చు. 6 నెలలకు లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా సభ్యులుగా ఎన్నిక కావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగుతారు. సో అది కూడా ఎలా అంటే ఏ సభలో సభ్యత్వం లేకపోయినా ప్రధానమంత్రి ఎలా అవుతారు అంటే మనకి పార్లమెంటులో మొత్తం లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి. పార్లమెంటులో లోక్సభకు సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 543. సో ఈ 543లో 272 మంది సభ్యులు, మ్యాజిక్ ఫిగర్ 272. సో 272 మంది ఎంపీలు నీకు సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళు 6 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉంటారు. కానీ ఈ 6 నెలలలోపు లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా సభ్యత్వం పొందాలా. అప్పుడు మాత్రమే అతను ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ఈ విధంగా రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలను భారతదేశంలో వినియోగించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి పదవీ కాలం 5 సంవత్సరాలు. సో రాష్ట్రపతి తృప్తి మేరకు అధికారంలో ఉంటారు. సో ఇక్కడ లోక్సభలో మెజారిటీ ఉన్నంత కాలం ప్రధానమంత్రిని రాష్ట్రపతి తొలగించలేడు. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఉన్న నమూనా పత్రాల ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ప్రమాణ స్వీకారం భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రిని తొలగింపు విధానం. సో పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి తన పదవిని కోల్పోయే సందర్భాలు. సో ఫస్ట్ ఇక్కడ
లోక్సభలో మంత్రిమండలిపై లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, సో లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు, నెక్స్ట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వీగిపోయినప్పుడు, ధన్యవాద తీర్మానం వీగిపోయినప్పుడు, నెక్స్ట్ బడ్జెట్లో కోత తీర్మానం నెగ్గినప్పుడు, అదేవిధంగా లోక్సభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు, లోక్సభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు ప్రధానమంత్రిని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న అంశాలు ఏంటంటే, నోటు, భారత రాజకీయ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించలేదు. కానీ సాధారణంగా లోక్సభలో విశ్వాసం కోల్పోయిన ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది. సో ఉదాహరణకి 1979లో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, 1991 చంద్రశేఖర్, 1996 వాజ్పేయి, 1997 దేవగౌడ. సో వీళ్ళంతా కూడా లోక్సభలో విశ్వాసం కోల్పోవడం వల్ల తన పదవికి అంటే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి అధికారాలు వీరు. సో ప్రధానమంత్రి అధికారాల్లో ఫస్ట్ మంత్రివర్గాన్ని నిర్మించడంలోను, పునర్నిర్మించడంలోను, మంత్రులు తొలగింపజేయడంలోను ప్రధానమంత్రికి పూర్తి నిర్ణయ అధికారం ఉంటుంది. సో ఫస్ట్ మంత్రులను నియమించడం, మంత్రులను పునర్నిర్మించడం, అదేవిధంగా మంత్రుల్ని తొలగించే విధానం పైన ప్రధానమంత్రికి పూర్తి అధికారాలు కలిగి ఉంటారు. అదేవిధంగా క్యాబినెట్ సభ్యుల్ని నియమించడం, తొలగించడం ఇది కూడా ప్రధానమంత్రి యొక్క అధికారంగా చెప్పవచ్చు. నెక్స్ట్ మంత్రి మండలికి రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా ప్రధానమంత్రి ఉంటారు. సో సంధానకర్తగా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. ఇక్కడ కేంద్ర క్యాబినెట్ మండలికి రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా ప్రధానమంత్రి ఉంటారు. అదేవిధంగా రాష్ట్రపతి నిర్వహించవలసిన అనేక శాసనాధికార నిర్వహణలో ప్రధానమంత్రి సలహాదారుడిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధిపతి, సో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధిపతి కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వహించడం జరుగుతుంది. అదేవిధంగా దేశ పాలనను సమన్వయపరచడంలో ప్రధానమంత్రి కొన్ని పదవులకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. సో దేశ పాలనను సమన్వయపరచడంలో ప్రధానమంత్రి కొన్ని పదవులకు అధ్యక్షత వహించడం జరుగుతుంది. అవి ప్రణాళిక సంఘం. సో ప్రణాళిక సంఘంలో ప్రజెంట్ నీతి ఆయోగ్ ఉంది, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమైక్యత మండలి, జాతీయ భద్రతా మండలి, అంతర్రాష్ట్ర కౌన్సిల్, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలకు అధ్యక్షుడిగా ఉంటాడు. నెక్స్ట్ జాతీయ జనాభా నియంత్రణ మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. విపత్తు నిర్వహణ మండలికి అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్ జాతీయ జల వనరుల మండలికి అధ్యక్షుడిగాను, కేంద్రీయ హిందీ సమితికి అధ్యక్షుడిగాను, జాతీయ గంగా కౌన్సిల్ వీటన్నిటికి గాను ప్రధానమంత్రి అధ్యక్షతగా వహించడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి అనేక అధికారాలను విధులను కలిగి ఉండడం జరుగుతుంది. ప్రధానమంత్రులైన ముఖ్యమంత్రులు మొరార్జీ దేశాయ్ ఇంతకుముందు ముంబై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, విపి సింగ్ ఉత్తరప్రదేశ్, పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్. సో భారతదేశానికి అత్యధిక ప్రధానమంత్రులు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. భారతదేశానికి అత్యధిక సార్లు రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయినది ఏదంటే అది ఉత్తరప్రదేశ్గా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రధానమంత్రి యొక్క అర్హతలు, ప్రమాణ స్వీకారం, జీతభత్యాలు వీటి గురించి
తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ.